ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఇది 20వ రోజు మన యొక్క ధ్యానాలను మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మూడవ దశ లేక క్రొత్త దశలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడు అనుభవంలో ఉన్నటువంటి ఆయా దశలను గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. అందులో రెండింటిని గూర్చి మనం వివరంగా తెలుసుకున్నాం. ఈరోజు మరో దశలోనికి మనం వెళ్ళి దానిని కూడా మరి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధిని సూచిస్తూ ఉన్న విషయాలు గనక ఇవి మన యొక్క జీవితంలో నిజం కావాలని, వాస్తవమైన అనుదిన జీవిత అనుభవాలుగా మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అలా మిమ్మలను దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా కలిసి ఎదుగుతూ ఉన్నాం. మనలో ఏ ఒక్కరం ఈ విషయానికి వచ్చినప్పుడు గొప్పవారమని కానీ లేకపోతే తక్కువ వారమని కానీ మనం ఎంచుకోకూడదు. కానీ మనమందరం కలిసి ఎదుగుతూ ఉన్నామన్న సంగతిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో అందుచేత ఇతరుల వైపుకు తీర్పు తీర్చే దృష్టితో చూడకుండా ఎలా ఆదరించాలో, ఎలా బలపరచాలో, ఎలా ప్రోత్సహించాలో అనే దృష్టితో మనం చూసి ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. తొలి దశ నీతిమంతులుగా తీర్చబడేటువంటి దశ. రెండవ దశ ఒక సంపూర్ణ సమర్పణ దశ, ఒక అనుభవం. అలానే మూడవ దశ క్రమేపీ పరిశుద్ధతలో వర్ధిల్లేటువంటి దశ, లేక దీనినే ఇంకొక మాటతో రూపాంతర దశ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలానే చివరిగా మహిమపరచబడేటువంటి దశ. అది పరలోకానికి లేక దేవుని యొక్క సన్నిధికి మనం చేరినప్పుడు మనం ఆ నిత్యత్వంలో అనుభవించేటువంటి పరిపూర్ణమైనటువంటి దశ అది. సో నీతిమంతులుగా తీర్చబడేటువంటి దశను గురించి మనం తెలుసుకున్నాం. అలానే సంపూర్ణ సమర్పణ అనుభవాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మూడవ దశ అంటే పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో క్రమంగా పరిశుద్ధతలో అభివృద్ధి చెందేటువంటి ఈ దశను గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దీనినే సింపుల్గా రూపాంతర దశ అని కూడా మనం చెప్పవచ్చు అని చెప్పుకున్నాం. వీటన్నిటిని గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. రోమా పత్రికలోనే మనకి చాలా విషయాలు కనపడతాయి. 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే దేవుడు ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అని చెప్తుంది. అంటే అది తొలి దశ. అలానే ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అని మాట్లాడుతుంది అదే వచనంలో. మహిమపరచబడుట చివరి దశ. మధ్యలో ఉన్నటువంటి రెండు విషయాలను గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది. రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూసాం. 1వ వచనం సమర్పణ దశను గురించి మాట్లాడుతుంది, సంపూర్ణ సమర్పణ గురించి మాట్లాడుతుంది. 2వ వచనం రూపాంతర దశ గురించి మాట్లాడుతూ ఉంది. అక్కడే మనకు కనపడతాయి అన్నీ కూడా. సో కనుక మొత్తం 4 రకాలైనటువంటి అనుభవాలను గురించి బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఏదైతే ధ్యానం చేస్తూ ఉన్నామో అది మానవుని యొక్క మనస్సులో నుండి, ఆలోచనలో నుండి వచ్చినటువంటిది కాదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది బైబిల్లో మన కొరకు నిక్షిప్తమైనటువంటి విషయం. కాకపోతే మనం ఎలా ఎప్పుడు ఆలోచించకపోయినందుచేత విడివిడిగా నేర్చుకోవటం వలన అసలు ఈ క్రైస్తవ జీవిత అనుభవం మనకి సరిగా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మనం వాటిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం గనక అవన్నీ ఒక చోటికి చేర్చి మనం చూస్తూ ఉన్నాం. అది మనకు ఆధ్యాత్మిక అభివృద్ధిని కలుగజేస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో
2 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను గురించి ఇంతవరకు నేర్చుకున్నాం. మొదటి అనుభవం ఒక ఒప్పందం లాంటిది. రెండవ అనుభవం ఆ ఒప్పందంలో నుండి కలిగినటువంటి ప్రక్రియ లేక కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే మొదటిది ఒక అనుభవం అయితే రెండవది ఒక అనుబంధం అని చెప్పొచ్చు. ప్రతి అనుభవం ఒక అనుబంధంలోనికి నడిపించాలి. అలా ఏ అనుభవం అయితే మనల్ని అనుబంధంలోనికి నడిపిస్తూ ఉందో ఆ అనుబంధం చాలా విలువైంది. ఉదాహరణకి వివాహమే ఉందనుకుందాం. ఎంగేజ్మెంట్ అనేది ఒక ఒప్పందం, అదొక అనుభవం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇంకొక వ్యక్తితో కలిసి జీవించటానికి చేసుకున్నటువంటి తొలి అనుభవం అది, ఒక ఒప్పందం. నేను నీతో కలిసి జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాను అని ఎంగేజ్మెంట్ చేస్తాం. ఆ ఎంగేజ్మెంట్ ఫుల్ఫిల్మెంట్ ఎలా జరుగుద్దంటే మ్యారేజ్, వివాహం. వివాహం అంటే ఏంటి? కలిసి నడవటం. అంతవరకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు ఒక ఒప్పందంలోనికి వచ్చిన తర్వాత వివాహము అనేటువంటి ఈ సంబంధంలోనికి వచ్చి ఇద్దరూ కలిసి జీవితాంతం నడుస్తారు. క్రైస్తవ జీవితాన్ని మనం అలా పోల్చొచ్చు. మనం యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి తొలి దశలో ప్రభువుకి ప్రదానము చేయబడ్డాం అని పౌలే 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో చాలా చక్కగా చెబుతాడు. నేను మిమ్మును ప్రదానము చేసి తిని అని చెప్తాడు అన్నమాట. ప్రదానము చేయబడినటువంటి మనము ప్రభువుతో కలిసి నడిచేటువంటి అనుభవంలోనికి రావాలా. ఆ అనుభవమే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అనుభవం. ఇంకా మనకి క్లియర్గా తెలియాలంటే మొదటి అనుభవంలో ప్రభువే నా దగ్గరకు వచ్చాడు. తన సువార్త వెలుగును నా మీద ప్రకాశింపచేశాడు. ఆ వెలుగులో నా పతనావస్థ ఏంటో నాకు అర్థమైంది. కాబట్టి నేను పాపినని, నన్ను క్షమించాలి అని ఆ యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాను, వేడుకున్నాను. ప్రభువు తన కృప చేత నన్ను క్షమించి నన్ను శుద్ధి చేసి ఏమన్నాడంటే, ఇక నీ పాపము నీ మీద నేను మోపను, నీవు నీతిమంతుడవు అన్నాడు. అది నా మొదటి అనుభవం. ఇది మనందరి జీవితంలో కూడా ఇదే మొదటి అనుభవం. మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించటం. అది మనకంటే ముందుగా దేవుడే మన దగ్గరకు వచ్చి మన విషయాన్ని మనకు తెలియజేసి మనం ఆయన్ని ఆశ్రయించేలాగా చేసి ఆయనే ఇనిషియేట్ తీసుకొని మన నీతిమంతులుగా తీర్చేశాడు. ఇప్పుడు రెండవ అనుభవంలో ఏం జరుగుతుందంటే, ఎంతగా ఆయన నా మీద చూపించినటువంటి ఈ ప్రేమకు నేను బద్ధుడనై నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించేశాను. ఇక నా అహం చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను. ఇక మీదట నేను జీవిస్తే ప్రభువు కోసమే జీవిస్తాను అని ప్రభువుతో ఒక ఒప్పందం చేసుకున్నాను. నా చిత్త స్వాతంత్ర్యాన్ని ప్రభు యొక్క చిత్తానికి అప్పగించేశాను. ఇది నా జీవితంలో కలిగిన రెండవ అనుభవం. ఈ రెండు అనుభవాలు మన జీవితంలో ఉంటే అప్పుడు మనం ఒక అనుబంధంలో ప్రభువుతో కలిసి నడుస్తాం. అదే ఈ మూడవ దశ. కాబట్టి దీని గురించి మనం కొంచెం ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. సో ఈ మూడవ అనుభవంలో
యేసుక్రీస్తుతో కలిసి నడవటాన్ని గురించి మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తుతో కలిసి నడవటమే విశ్వాస జీవితం. ప్రభువుని వెంబడించటమే క్రైస్తవ జీవితం. ప్రభువుతో మన యొక్క జీవితం కలవకపోతే అది క్రైస్తవ జీవితం అని అనిపించుకోదు. క్రైస్తవుడు అనే పేరుతో చలామణి అయ్యేవారు చాలామంది ఉన్నారు. కానీ క్రీస్తుతో వ్యక్తిగతమైన అన్యోన్యమైన సంబంధం కలిగి నడవటమే క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం. సో క్రైస్తవుడు అనే పేరుతో చలామణి అయ్యేవారు చాలామంది ఉన్నప్పటికీ కూడా క్రీస్తుతో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో లేక ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి ఆయనతో కలిసి నడవటమే క్రైస్తవ జీవితం అన్నమాట. సో ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి ఒక నడకలోనికి, ఒక జీవితంలోనికి, ఒక అనుబంధంలోనికి వచ్చి కొనసాగటమే ఈ 3వ దశ అని ఈ రోజున మనం తెలుసుకోవాలి. ఏ అనుభవమైనా మనలను ఇలాంటి అనుబంధంలోనికి నడిపించకపోతే ఆ అనుభవం ఆవిరైపోతుంది, నిలవదు. కానీ ఈ అనుబంధానికి ప్రారంభం మాత్రం అనుభవంలోనే జరుగుద్ది. ఈ సంబంధం ఏర్పడడం మాత్రం దేవునితో మనకున్నటువంటి ఆ అనుభవంలో నుండే ఏర్పడింది. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే అనుభవాలు మాత్రమే కాదు. క్రైస్తవ జీవితం అంటే అనుభవాలలో ఏర్పడినటువంటి అనుబంధపు కొనసాగింపు. ఈ అనుబంధం అనే మాటలు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు వాటిని కరెక్ట్గా గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అనుబంధం అని చెప్పినప్పుడు క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అనుభవం అని చెప్పినప్పుడు ఇదిగో నా యొక్క రక్షణ అనుభవం లేక సంపూర్ణ సమర్పణ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ఆధ్యాత్మిక అనుభవాలు చాలాసార్లు ఎలా ఉంటాయంటే ఒక చెరువులాగా ఉంటాయి అన్నమాట. చెరువు తెలుసు కదా. చెరువు అంటే వర్షం వచ్చినప్పుడు నిండుద్ది. కొన్ని రోజులకు అందులోని ఉన్నటువంటి ఆ నీళ్లు పాడైపోయే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే స్టాగ్నెంట్ అయిపోతాయి కాబట్టి, ఇంకెక్కడికి ప్రవహించవు. స్టాగ్నెంట్ వాటర్ అది కాబట్టి, అంటే నిలవ ఉండిపోయిన వాటర్ కాబట్టి పాడైపోతుంది. మరికొంత కాలానికి ఎండిపోతుంది. మళ్ళా చెరువు కలకలలాడాలంటే వర్షం పడాల. కొంతమంది యొక్క క్రైస్తవ జీవితాలు అలా ఉంటాయి. వారు అనుభవాల మీద ఆధారపడతారు. అందుకని ఏం జరుగుద్దంటే ఏదైనా ఒక ఉజ్జీవ సభ జరిగినప్పుడు లేక ఒక ఆదివారపు ఆరాధన జరిగినప్పుడు, ఏదైనా కూడిక జరిగినప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవం తారాస్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. వారు అనుభవాన్ని బట్టి ఏం చెప్పుకుంటారంటే నిజంగా పరలోకమే మన మధ్యకు దిగి వచ్చినట్లుగా నాకు అనుభూతి కలిగింది అని చెబుతారన్నమాట. చాలా మంచిది. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఆ అనుభవం తాలూకు ప్రభావం ఏమీ కనపడదు. మాట మారదు, విధానాలు మారవు, జీవితం మారదు, అలవాట్లు మారవు. వాడు యథాతథంగానే ఉంటాడు. కానీ ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు లేక సహవాసంలోనికి వచ్చినప్పుడు, కూడికల్లోనికి వచ్చినప్పుడు, సభల్లోనికి వచ్చినప్పుడు ఇక అతనితో మనకి కనపడేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవం ఇంకెక్కడ చూడలేమన్నమాట. కానీ ఆ వ్యక్తి మాటి మాటికి అలాంటి అనుభవంలోనే ఉండాల. అలాంటి అనుభవాల కోసమే ఆశపడతాడు, ఆతృత పడతాడు.
ఆ అనుభవం లేకపోతే అతనికి ఉద్యోగం లేదు. కానీ అదే సమయంలో అనుభవం లేకుండా అనుబంధం లేక సంబంధం, యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధం అదేమీ పెద్ద ఆసక్తిగా అనిపించదు. చాలాసార్లు క్రైస్తవులను మనం గమనిస్తాం, వారికి క్రైస్తవ జీవితం చాలా బోరుగా, చాలా ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడతారు. దేవుని యొక్క వాక్యాలలో ఉన్నటువంటి ఆ సత్యాలను బోధిస్తూ ఉన్నప్పుడు వారు మనస్సులో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఉండాలా? ఇంత కష్టమా? ఇంత భారమా? నేనేమీ చేయలేకపోతున్నాను, ఏదో చేయాలనుకుంటున్నాను కానీ అసలు నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది అని ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. మనం ఈ సంబంధాన్ని గురించి నిరంతరం చెబుతూ ఉంటాం క్రైస్తవులకి, కానీ అది ఎక్కదు, అదంత సంతోషంగా అనిపించదు. అందుకని ఏం జరుగుద్దంటే ఈ వాక్య భాగాలన్నీ, ఈ వాక్య ధ్యానాలన్నీ అలా 4 గోడల మధ్య we really enjoy, but when we go out nothing happens. ఈ సంబంధం, ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా ఇబ్బందిని కలుగు చేస్తాయి అన్నమాట. అసలు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి అనేది యేసుక్రీస్తుతో ఒక అనుభవంలోనికి రాకుండా జరగదు. ఉదాహరణకి విత్తనం మొలకెత్తకుండా అభివృద్ధిని గురించి ఆలోచించలేము, అంతే కదా. విత్తనం విత్తబడిన తర్వాత అది మొలకెత్తాలి. మొలకెత్తినప్పుడు దాని యొక్క అభివృద్ధిని గురించి మనం ఆలోచించగలం. అసలు మొలకెత్తకపోతే ఇంక అభివృద్ధి ఏంటి అక్కడ? అనుభవం అలాంటిది. యేసుక్రీస్తుతో మనకున్నటువంటి అనుభవం అలాంటిది. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ అనుభవంలో నూతన జీవము మన యొక్క జీవితంలో కలుగుతుంది. నూతన జీవం, నూతన స్వభావానికి అంకురార్పణ అక్కడ జరిగింది యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు. అలాంటి ఒక అంకురార్పణ జరగకుండా, అలా ఒక నూతన జీవం అనేది మొదలవ్వకుండా అసలు అభివృద్ధిని గురించి ఆలోచించడం అవివేకం అన్నమాట. క్రైస్తవులు ఫలించాలా, క్రైస్తవులు అభివృద్ధి పదంలో ఉండాలా, క్రైస్తవులు ప్రేమ కలిగి ఉండాలా, క్రైస్తవులు క్షమించాలా అంటే అవన్నీ చాలా చక్కగా కనపడతాయి ఒక అలంకరణ లాగా. కానీ జీవితంలోకి వచ్చేటప్పుడు అవన్నీ కూడా కనిపించవు. ఎందుకు కనిపించవంటే అసలు అంకురార్పణే జరగలేదు, మొలకెత్తలేదు, నూతన జీవం అనేటువంటి అనుభవంలోనికి ఆ వ్యక్తి ఇంకా రాలేదు. కానీ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక నదీ ప్రవాహం లాగా ఉంటుంది, చెరువులాగా ఉండదు. యేసుక్రీస్తుతో కలిసి నడిచేటువంటి అనుభవం ఒక నదీ ప్రవాహం. దాని గురించే యేసుక్రీస్తు యోహాను సువార్తలో చాలా చక్కగా చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున, ఆ పండుగ అంటే పర్ణశాలల పండుగ జరుగుతుంది, యూదుల పర్ణశాల పండుగ. ఈ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే ఆ పండుగ గురించి అక్కడ చెప్తాడు. ఈ పర్ణశాలల పండుగలో ఆఖరి దినం మహాదినం అంట. ఆ రోజున యేసుక్రీస్తు అందరూ అక్కడ చేరి ఉంటే వారందరి మధ్య నిలవబడి బిగ్గరగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి ఏం ప్రవహిస్తాయి? జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచేటువంటి అనుభవంలోనికే గనక మీరు వస్తే ఏం జరుగుద్దంట? మీరు చెరువులవ్వరు,
మీరు నదులు అవుతారు అంటున్నాడు. ఆ నది కూడా జీవనది, మామూలు నది కాదు, ఎండిపోదిక. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఈ మాట, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఎవరెవరైతే యేసుక్రీస్తుని వారి యొక్క పాపములు ఒప్పుకొని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుద్దంట, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. నది ఎలా ఉంటుందంటే ప్రారంభం చాలా చిన్నగా ఉంటుంది, వెళ్తున్న కొలది పెరుగుద్ది, వెళ్తున్న కొలది అభివృద్ధి ఉంటుంది. అలాగనే నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నది అది సాధారణంగా అంత త్వరగా పాడవదు. అది నిరంతరము శుద్ధి చేయబడుతుంది నది. అలాగనే నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడంతా జీవం ఉంటుంది. నది సాధారణంగా ఎండిపోదు. ప్రభువు మనలను క్రైస్తవులంగా అలాంటి అనుభవంలోనికి ఆహ్వానిస్తున్నాడండి. అలాంటి అనుభవంలోనికి ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావా అంటే రక్షించబడ్డానని ఏదో ఒక పాత అనుభవాన్ని నీ మనసులో ఉంచుకొని దాని గురించే ఆలోచించొద్దు. ప్రస్తుతం నువ్వు దేవునితో కలిసి నడిచేటువంటి అనుబంధం నీకుందా, అది ఆలోచించు. నిజమే, నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకున్నావు, ఎలాగో తెలుసుకున్నావు. దేవుడు నీకు తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చాడు, నిన్ను పిలుచుకున్నాడు ఆయన. నిన్ను పిలుచుకొని ఆయనతో నీకు ఒక మంచి అనుబంధాన్ని కలుగజేశాడు. అనుభవంలో నుంచి కలిగినటువంటి అనుబంధం ఇది. కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, నేను ఎప్పటికీ ఆ అనుభవాన్ని మర్చిపోలేనురా అంటారు అన్నమాట. వారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు అంత మర్చిపోలేనటువంటి అనుభవం నీకు యేసుక్రీస్తులో కలిగితే ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తుతో ఒక అనుబంధంలో నిరంతరము నడుస్తావు అన్నమాట. సో అలాగా నడిచేటువంటి అనుభవంలోనికి మనలను దేవుడు ఎదిగింప చేయాలని కోరుతూ ఉన్నాడు. సో అనుభవంతో కూడినటువంటి అనుబంధాన్ని గురించి బైబిల్ బోధిస్తుంది. అనుభవంతో ప్రారంభమై అనుబంధంలో కొనసాగేటువంటి ఒక ప్రక్రియను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఆధ్యాత్మిక అనుభవాలు అవసరమే కానీ అనుభవమే సమస్తము కాదు. ఆధ్యాత్మిక అనుభవాలు మనలను క్రీస్తులో కొనసాగింప చేయాలి. అంటే ఆ అనుభవం యొక్క ప్రభావం మన జీవితం అయిపోవాలి, మన యొక్క జీవితం అయిపోవాలి. పెంతెకోస్తు దినాన వారందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఒక అనుభవానికి గురయ్యారు. ఏంటది? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావటం. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావటం అనేటువంటి అనుభవం వారి యొక్క జీవితం మొత్తాన్ని మార్చేసింది. ఒకప్పుడు పేతురు యేసుక్రీస్తుని గురించి మాట్లాడటానికి దాక్కునేవాడు, కానీ ఈ అనుభవం తర్వాత క్రీస్తు కొరకు చనిపోయినా పర్వాలేదు, నేను ఆయన గురించే మాట్లాడతానని నిలబడ్డాడు. అనుభవం మార్చేసింది. ఇదే జరుగుద్ది మన యొక్క క్రైస్తవ జీవితంలో. మన యొక్క రక్షణ అనుభవం సరి అయినటువంటిదైతే మన యొక్క జీవన శైలి ఖచ్చితంగా మారుతుందండి. ఆ అనుభవం యొక్క ప్రభావం మన జీవితంలో కనపడుతుంది, కనపడాల. కనపడకపోతే నీ అనుభవం ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ వారు మరలా
ఆ పరిశుద్ధాత్మ ఆ రీతిగా వారి మీదకి దిగి రావాలి. అదే రీతిగా ఆ అగ్ని నాలుకలుగా చీల్చబడాలి. వారందరూ కూడా భాషల్లో మాట్లాడాలి అనే అనుభవం కోసం మాటి మాటికి కోరుకోలేదు వారు. ఆ తర్వాత వారు జీవించిందల్లా ఏంటంటే యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి జీవితాన్ని వారి యొక్క జీవితం యావత్తూ జీవించారన్నమాట. కనుక ఈ 3వ దశలో మనం నేర్చుకునేటువంటి ఈ విషయాన్ని గురించి బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కానీ ఎక్కువ సార్లు మన యొక్క జీవితంలో అనుభవం లేకపోవటం వల్లనే వాక్యాలు మనకి బోరు కొడతాయి, ప్రార్థనలు బోరు కొడతాయి, కూడికలు బోరు కొడతాయి. అవన్నీ కూడా ఏవో ఆ, అందులో ఏదైనా జోక్స్ ఉంటే వీ ఎంజాయ్, ఏదైనా మనకు నచ్చిన విషయాలుంటే మనం ఎంజాయ్ చేస్తాం. లేక మనం ఏదైనా మనకున్నటువంటి రకరకాలైన తలంతాలను ప్రదర్శించడానికి అవకాశం ఉంటే అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అంతేగాని దేవుని వాక్యాన్ని యథాతథంగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కారణం మన అనుభవం సరిగా లేదు. అనుభవం సరిగా ఉంటే ప్రతి వాక్యం మన యొక్క జీవితంలో మన యొక్క జీవన శైలిగా మారిపోతుంది. చూడండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఒక వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇందులో నా కాడి ఎత్తుకొని, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, 2 విషయాలు. ప్రభు యొక్క కాడిని ఎత్తుకొనుట ఒక విషయం అయితే, రెండవది ప్రభు దగ్గర నేర్చుకొనుట. కాడి ఎత్తుకొనుట అనేది ఒక అనుభవం, ఒక సందర్భంలో జరిగినటువంటి విషయం. కాడి ఎత్తుకొనుట అంటే దేవుని చిత్తానికి అంగీకరించుట, లేక దేవుని యొక్క అధికారానికి ఒప్పుకొనుట, లేక దేవుడే రాజు, నా జీవితం ఆయనకు స్వంతమని ఆయన అధికారానికి తల ఉంచేయటం, ప్రభువుని శరణ్యమని వేడుకోవటం. అది క్రైస్తవ జీవితానికి ప్రారంభం. ఆ తర్వాత జరగవలసింది ఏంటంటే ఆ కాడిని ఎత్తుకొని ప్రభువుతో పాటు కలిసి నడవటం, అది నేర్చుకొనుట అనేది కొనసాగే ప్రక్రియ. స్కూల్లో జాయిన్ అవ్వటం ఒక్క రోజులో అయిపోతుంది, కానీ చదువు అవ్వదు అలాగా. స్కూల్లో జాయిన్ అవ్వటం జస్ట్ సింపుల్ ప్రాసెస్, కానీ చదువు నేర్చుకోవటం అలా జరగదు. స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎలాగైతే నేను ఈ స్కూల్ యొక్క రూల్స్ రెగ్యులేషన్కి విధేయుడనై ఈ స్కూల్లో నేను చక్కగా చదువుకుంటానని ఒక ఒప్పందంలోనికి రావడం లాంటిది అది. ఇక ఆ తర్వాత అందులో కొనసాగాల, గురువును గౌరవిస్తూ, గురువు చెప్పినటువంటి విషయాలను నేర్చుకుంటూ గురువుని వెంబడించేటువంటిది విద్య. ఇప్పుడు యేసుక్రీస్తు క్రైస్తవులను అలాంటి అనుభవానికి పిలుస్తూ ఉన్నాడన్నమాట. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. సో నేర్చుకునుట అనేది ఒక కొనసాగేటువంటి ప్రక్రియ. నేర్చుకునుట అనేది ఒక అనుబంధంలో నడవటం, దేవునితో యేసుక్రీస్తుతో ఒక అనుబంధంలో నడవటం. అలానే నేర్చుకునుట అనేది ప్రభువుని వెంబడించటం, ఫాలోయింగ్, వెంబడించుట. దానినే ఇంకొక మాటలో మనం ఏమంటామంటే శిష్యత్వం. సో క్రైస్తవ జీవితాన్ని
జస్ట్ ఒక్క మాటలో చెప్పాలి అంటే శిష్యత్వం అని చెప్పాలన్నమాట. నీవు ఎవరికి శిష్యుడవు? నేను యేసుక్రీస్తుకి శిష్యుడను. యేసుక్రీస్తు నా మాస్టర్, నా యొక్క గురువు, నా నాయకుడు, నా బోధకుడు. నేను ఆయన అడుగుజాడల్లో నడిచేవాడను, ఆయన్ని వెంబడించేవాడు. సో ఈ రోజున జస్ట్ ఈ ఉపోద్ఘాతంతో మనం రేపు ఎల్లుండి ఈ మిగిలిన దినాలన్నీ కూడా ఈ అనుభవాన్ని గురించి మనం నేర్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. నీవు ప్రభువుతో ఒక ఒప్పందంతో కూడిన అనుభవంలోనికి వస్తే ఈ అనుబంధం నిన్ను నడిపించాల. నువ్వు యేసుక్రీస్తుతో కలిసి నడవాల. ఎలా కలిసి నడవాలంటే వివాహమైన వ్యక్తులు ఎలా నడుస్తారో అలా నడవాల. ఎంతకాలం? జీవితకాలం. నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభువుతో కలిసి నడవటం. ఈ అనుభవాన్ని గురించి మరికొన్ని విషయాలు రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. అంతవరకు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన మన మధ్య ఉన్న సోదరులు ఎలుజయ్య గారు చేస్తారు. తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున 20వ రోజున మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆయా పవిత్రీకరణ, పరిశుద్ధపరచబడ్డ అనే క్రమంలో మీరు నేర్పించిన విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని ఒక రక్షణ అనుభవంలోనికి మీరు నడిపించారు. మీరే మా దగ్గరకు వచ్చి నాయన మీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దానికి కొనసాగింపుగా అయా మేము మీతో కొనసాగుతూ ఉండే ఆ క్రమంలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన అనుబంధాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో ప్రభువా పవిత్రత మేము కొనసాగించుకోవాల్సిన అవసరతను మాకు నేర్పిస్తూ ఉన్నారు. కేవలం అది మీపైన మేము విడిచిపెట్టి అయా మా బాధ్యత లేనట్లుగా ప్రవర్తించడం కాదు, కానీ మేము ఎలాగున మీ దగ్గరికి కృషి చేయాలో, మీ దగ్గరికి మీ సంపూర్ణ సారూప్యంలోకి రావడానికి ఎలాగున మేము ప్రభువా శ్రమించాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకే వందనాలు అయా. మమ్మల్ని అయా రూపాంతరము చెందే మరి యొక్క దశలోనికి మీరు ప్రవేశపెడుతూ ఉన్నందుకే మీకే వందనాలు. ఏ వాక్యం ద్వారా అయితే ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు, వాటిని మా హృదయాల్లో భద్రం చేసుకొని మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రభువా మేము అయా మీరు మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క పవిత్రతలో ప్రభువా మీ సారూప్యంలో కొనసాగుతున్న బిడ్డలుగా మేము గుర్తించబడేలాగిన ప్రభువా, మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని తెలుసుకునేలాగిన, మా జీవితాలను ప్రభువా అధ్యయనం చేసిన వారు మిమ్మల్ని తెలుసుకునేలాగిన మాకు సహాయం దయచేయమని అయా అటు ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం. మా శరీరంలోని అవయవములన్నీ మేమన్నీ కూడా ప్రభువా అయా మా జీవితంలో ఇంకా ఏమీ కూడా మావి కావు, మీవై ఉన్నవి కనుక అయా ప్రభువా మా చేతులలో ప్రభువా, మా తలంపులలో, మా యొక్క మాటలలో మిమ్మల్ని ఘనపరచడానికి అయా ప్రభువా పవిత్రతతో మిమ్మల్ని ఘనపరచడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా రాబోయే రోజుల్లో కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయా ప్రభువా. మీకే స్తోత్రాలు. ఈ ప్రాంతాలన్నింటినీ ప్రభువా మీరు మార్చమని, అందరికీ మీ చిత్తానుసారంగా ఆంధ్ర బాప్టిస్టు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు వినియోగించుకోవాలని ప్రార్థన చేసుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మీ దాసుని బలపరిచి నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు మందున ఆహారం మాకు దయచేయము.
మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించు. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.